అపోస్తలులను యూదయనంతటనున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తువని అతనితో వాదము పెట్టుకునేది. హల్లెలూయా. వాదం పెట్టుకున్నారు. మీకు ఒక ప్రశ్న, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు అని ఉంది కదా, ఎక్కడ నుండి యెరూషలేమునకు వచ్చాడు పేతురు? ఎవరైనా చెప్పగలరు? పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ ఎక్కడి నుంచి యెరూషలేముకు వచ్చారు? పోయిన ఆదివారం, అంతకుముందు ఆదివారం చెప్పాను కదా. ఎవరు చెప్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చాడు యెరూషలేమునకు? పోనీ ఇంకొకటి, ఎవరింటి దగ్గర నుంచి యెరూషలేమునకు వచ్చాడు? కొర్నేలి ఇంటి దగ్గర నుంచి. కొర్నేలి ఇల్లు ఏ ఊరు? కొర్నేలిది ఏ ఊరు? కైసరయ. చెప్పండి, ఏంటి? కైసరయ. అన్యజనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటనున్న సహోదరులను వినిరి. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఆ దినాల్లో. ఏంటంటే అది, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు. ఇది చాలా ప్రాముఖ్యం. సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తేవని అతనితో వాదం పెట్టుకున్నారు. హల్లెలూయా. వాదం పెట్టుకున్నారు అంటే సువార్త ప్రకటిస్తున్నారు. నేను పోయిన ఆదివారం చెప్పాను. ఏమని చెప్పాను? సువార్త ప్రకటిస్తున్నారు, కానీ ఎవరికి ప్రకటిస్తున్నారు? ఎవరికి ప్రకటిస్తున్నారు? ఎవరికి ప్రకటిస్తున్నారు? అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నారు, కానీ ఎవరికి ప్రకటిస్తున్నారు? ఎవరు చెప్పారు ఇక్కడ? యూదులకు ప్రకటిస్తున్నారు. ఎవరండి? ఇశ్రాయేలీల ప్రజలకే. దాని ఉదాహరణ కూడా నేను చెప్పాను. యేసు ప్రభు దగ్గరకు ఒక కనాను స్త్రీ వచ్చింది. తన కుమార్తె దెయ్యం పడితే యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదన్నాడు. ఇప్పుడు అన్యజనులు సువార్త విని రక్షణ పొందారని, దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తలులు విన్నారు. ఓకే, అపోస్తలులు ఇంకెవరున్నారు? యూదయంతటనున్న సహోదరులు అంటే యూదులు సున్నతి చేయబడిన వారు విన్నారు. విని వెయిట్ చేస్తున్నారు. దేనికోసమో తెలుసా? పేతురు రావాలి, ఆయన సంగతి చెప్పాలి. పేతురు రావాలి, అతన్ని అడగాలి. ఇందుకు దేని గురించి అడుగుదాన్ని చూస్తున్నారు వీళ్ళు. నీవు వెళ్ళి అన్యజనులతో కలుసుకొని ఏం చేస్తున్నావు? నువ్వు భోజనం చేస్తున్నావు. ఏం చేస్తున్నాడంట? అక్కడ చదవండి. సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేస్తూ అతనితో, మామూలు వాదం కాదు, గొడవ పడుతున్నారండి అపోస్తలులు. అలాగే అపోస్తలులతో ఉన్నటువంటి సున్నతి పొందిన యూదులు, క్రైస్తవులే వాదం పెట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు. మనము యూదులము కదా, ఇశ్రాయేలీలం కదా, మనము సున్నతి పొందిన వారం కదా, ఎంతో నిష్ఠగా ఉండేవారం కదా, నువ్వు అన్య జాతి వారితో ఎలాగ భోజనం చేసావు పేతురు? నువ్వు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు, నువ్వు అపవిత్రమైపోయావు, ఇది సరైనది కాదు అన్నట్లుగా వాదన పెట్టుకుంటూ ఉన్నాడు. అయితే మీరు గమనించండి, ఇది చాలా పెద్ద సమస్య దినాల్లో. పేతురు ఒక్కడే ఉన్నాడు, కానీ అటువైపు అపోస్తలులు అందరూ ఉన్నారు, వారితో పాటు యూదులు ఉన్నారు, క్రైస్తవులు, యూదయ క్రైస్తవులు అందరూ ఉన్నారు. ఇతడు ఒక్కడే నిలబడ్డాడు. అయితే పేతురు ఏమంటున్నాడు తెలుసా? 4వ వచనం, అందుకు పేతురు మొదట నుండి, అయ్యా మీతో మొదట నుండి వరుసగా
చూసారా అండి? పేతురు మొదటి నుండి వరుసగా వారికి ఈ సంగతి, ఏ సంగతి? నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. మళ్ళీ ఒక క్వశ్చన్ మీకు, యొప్పే పట్టణంలో ఎవరింట్లో ఉన్నాడు పేతురు? తప్పు, కొర్నేలి కాదు. ఎవరింట్లో ఉన్నాడు యొప్పే పట్టణంలో? చర్మకారుడు సీమోను. ఎవరండి? చర్మకారుడు సీమోను. చర్మకారుడు అంటే చెప్పులు కుట్టేవాడు మాత్రం కాదని నేను చెప్పాను కదా. ఏమంటే ఆ దినాల్లో డేరాలు కుట్టేవారు, చర్మపు కాగితాలు చేసేవారు, చాలా వరకు చేసేవారు చర్మంతో. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను ఇంట్లో ఉన్నాడు పేతురు గారు, చర్మకారుడైనటువంటి. ఆ ఇంట్లో ఉండి ఆ యొక్క యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉంటే నిద్ర రాలే. లోకగా వినాలి, నిద్ర రాలే. ప్రార్థన చేస్తుంటే ఏం రాలే? మరి ఏమొచ్చింది? దర్శనం వచ్చింది. దేవుడికి స్తోత్రం. దర్శనం కలిగింది అంటున్నాడు. ఏమని వచ్చింది? అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన ఏంటంట పాత్ర. ఒక విధమైన పాత్ర. మీరు ఊహించుకోవాలి. ఇక్కడ బోర్డు ఉంటే రాసేవాడిని మంచిగా. ఆకాశము నుండి 4 చెంగులతో దింపబడుచున్న దుప్పటి వంటి ఒక పాత్ర అంట. ఒక పాత్ర. అందులో ఏమున్నాయంట? నా ఎదుగు వచ్చెను, దాని వైపు నేను తేరి చూచి పరీక్షించగా భూమి అందుండు చతుష్పాద జంతువులను. జంతువు అన్నాడా? జంతువులను అన్నాడా? జంతువులు అంటే అనేకం. ఓకేనా? ఇంకా అడవి మృగములను అంటే మృగాలు కూడా చాలా ఉన్నాయి. అంటే పాములు, తేళ్లు, ఆకాశ పక్షులను. ఇప్పుడు మీరు చెప్పండి, పేతురుకు కలిగిన దర్శనము ఆకాశము నుండి 4 చెంగులుగా దిగే దుప్పటి వంటి ఒక పాత్ర అన్నాడు. మీ ఉద్దేశం ఏంటి? పాత్ర అంటే ఎంత పాత్ర? అందులో చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, ప్రాకే పురుగులు, పాములు ఉన్నాయి. ఏమండి? పెద్ద పెద్ద పాములు ఉన్నాయి, చిన్న పాములు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయి ఆ పాత్రలో. అంటే ఎంత పెద్దదై ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. అందులో నుంచి దిగుతూ ఉంటే ఈ దర్శనం చాలా ప్రత్యేకమైంది. ఈ దర్శనము వలన ఏమంటే క్రైస్తవులుగా అన్యజనులను అంగీకరించారు. ఆ దినాల్లో ఉండే యూదా క్రైస్తవులు. హల్లెలూయా. అంటే దేవుడు పేతురు ద్వారా దాన్ని రివీల్ చేశాడు. అందుకే కదండి కొర్నేలిలో పేతురు ఏమంటాడు? దేవుడు పక్షపాతి కాడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు ఎరుగుదును. ఎందుకు ఆ మాట అన్నాడంటే అన్యజనులకు కూడా సమాన వరం ఇచ్చాడు, మనతో పాటు, యూదులతో పాటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట. ఎక్కడ? దర్శనములోనే. ఆ యొక్క పెద్ద పాత్ర ఉంటే పక్క నుంచి ఒక స్వరం ఇస్తూ వింటున్నాడు. పేతురు, నువ్వు లేచి వాటిని చంపుకొని తిను అన్నాడు. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడను పడలేదని చెప్పగా ఇక్కడ ఒక మాట అండి. ఆ దుప్పటి ఆకాశంలోకి వెళ్ళిపోగానే ఆత్మ అంటాడు కదా, నీవు సందేహింపక. మనము 9వ అధ్యాయంలో కదండి చూస్తాం, 10వ అధ్యాయంలో సందేహింపక వెళ్ళి ఆ మనుష్యులతో కూడా వెళ్ళుము అంటాడు. ఆ మాట చదవండి అక్కడ 10వ అధ్యాయంలో.
ఇక్కడ 20వ వచనం, 19, 20 వచనాలు చదవండి. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నీవు లేచి కిందికి దిగి సందేహింపక ఏమన్నాడండి? ఆత్మ ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఇప్పుడు 11వ వచనం చదవండి. 11వ వచనం, వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి వద్ద నిలిచి సెలవిచ్చెను. అమ్మా, ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి, మేము కొర్నేలి ఇంట ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి అంటే మామూలు వ్యక్తి ఏమి కాదండి, చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. హమీర్ గారు అర్థమవుతుందా? కొర్నేలి అంటే మామూలు వ్యక్తి కాదు, చాలా పేరు పొందినటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక వాదన జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది అపోస్తలులకు మధ్య. అపోస్తలు అలాగే క్రైస్తవులైనటువంటి యూదులు, సున్నతి పొందిన వారు ఒకవైపు ఉంటే పేతురు, అతనితో మరొక 6. అతడు తట్టుకోలేక ఇదిగో ఈ 6 నాతో వచ్చిన ఈ 6 అంటున్నాడంటే పేతురుతో వచ్చినటువంటి యూదులలో నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారే. అప్పుడు ఆత్మ వారి మీద దిగగా వీరు ఆశ్చర్యపోయారు అని మనం చూస్తాం. అన్యజనుల మీదికి సైతం దేవుని ఆత్మ మనుపటి వలె మన మీదకి దిగి వచ్చినట్లుగా వీరి మీదకి ఏంటి దిగి వచ్చిందని పేతురుతో వచ్చిన 6 ఆశ్చర్యపోతారు. ఇదిగో వీరే సాక్ష్యం అని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు కులం అనేది లేదని ఎందుకు చెబుతున్నానంటే మన తండ్రి, మనం ఆరాధించే దేవుడు ఒక్కడే అయి ఉన్నాడు. హల్లెలూయా. సంఘములో అటువంటి ఉండకూడదు. మీదేం కులం అంటే సంపదగా అడగకూడదు. అలా చాలా తప్పు. మీదేం కులం అక్క అని అడగకూడదు. కులగచ్చి ఉండకూడదు మన క్రైస్తవులకి. మనం అనేకులం క్రీస్తునందు ఏకమై ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తములో కడగబడిన వారు. ఆ దినాల్లో కూడా భేదం వచ్చింది. అన్యజనులతో కలిసి భోజనం చేశావేంటయ్యాడు పేతురు? అన్యజనులతో కలిసి భోజనం ఇప్పటికీ కొంతమంది క్రైస్తవులు అండి ఎక్కడన్నా ప్రార్థనకు వస్తే అక్కడ భోజనం చేయడం వల్ల అదేం దరిద్రమో. అంటే వాళ్ళలో ఇంకా పాపము పేరుకుపోయి ఉంటుండొచ్చు, వాళ్ళలో ఇంకా పాపము లేకపోతే వారి పితృల ఆచారం ఇంకా అలాగే ఉందేమో. అలా ఉండకూడదండి. యేసు క్రీస్తుని అంగీకరించిన మనము క్రీస్తునందు సహోదరులము సహోదరులము. హల్లెలూయా, హల్లెలూయా. భేదం ఉండకూడదు. మనమందరము సమానత్వంతో ఉండాలి. హల్లెలూయా. కొన్ని ఏరియాలోనైతే ఫలాని కులపు వారి చర్చ్ అని పేరు పెట్టుకుంటారు. ఏమండి, ఫలాని కులపు వారి చర్చ్, ఆ చర్చికి ఆ కులస్తులే వెళ్ళాలి, ఇంకొకరు వెళ్ళడానికి లేదు. యేసు ప్రభు అలా చెప్పాడా? ఏమంటే అలా చెప్పాడా? యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చదివాక 10వ అధ్యాయంలో ఫలాని కులం వారికే ప్రభు అని లేదు. చాలా పాపం. ఇక బయట వాళ్ళకు మనకు తేడా ఏముంది? ఆ విధమైన మనస్సు మనం కలిగి ఉంటే యేసు క్రీస్తు నీ సొంత రక్షకుడా, అన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. అన్ని విడిచిపెట్టాలి. మనకు తెలుసు కొంతమంది అండి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నందుకు వారి కులంలో నుంచి వెలివేసిన వారిని మనం చూస్తాం, వారి మతములో నుంచి వెలివేసిన వారిని చూస్తాం. నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే దేవుని దగ్గర యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీకు సిరి అలాగే దేవుడు 2 ఉంటే కుదరదు అన్నాడా లేదా? నాకు సిరి కావాలి దేవుడు కావాలంటే, నాకు డబ్బు కావాలి దేవుడు కావాలి, నేను డబ్బును వెంబడిస్తా దేవుణ్ణి వెంబడిస్తానంటే 2 పడవల మీద కాలు
అవునా కదా చెప్పండి. ఒకడు దేవుణ్ణి సిరిని వెంబడించలేడు అంటాడు యేసు ప్రభు. ఒక ధనవంతుడు వస్తే నీవు దేవుణ్ణి సిరిని వెంబడించలేవు. హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా చెప్తున్నాను, లోక మర్యాదలు మనము అనుసరిస్తూ ఉంటే మనం ఏమాత్రం దేవుణ్ణి సంతోషపరచలేము. మనం ఏమాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. ఎందుకు చెప్తున్నాము అంటే, ఒకసారి యోహాను సువార్త మీరు చూడండి. యోహాను సువార్త అక్కడ 12వ అధ్యాయంలో 42వ వచనం చదువుతారండి. 12వ అధ్యాయం 42వ వచనం. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు చూడండి వారు దేవుని మెప్పు కంటే ఎవరి మెప్పును ఎక్కువగా ఆపేక్షించారండి? మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించారంట. హల్లెలూయా. అంటే ఎంత చూడండి ఒకసారి మత్తయి సువార్తలో కూడా ఒక మాట ప్రభు అంటాడు. ఏమనంటే, ఎవడైతే నన్ను మనుషుల ఎదుట నన్ను దేవునిగా ఒప్పుకొనడో వానిని నా తండ్రి ఎదుట నేనును ఒప్పుకొనను అన్నాడు. అవునా? అవునా కాదా చెప్పండి. మరలా చదువు ఆ మాట తమ్ముడు. 44 అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమోనని ఎవరికి భయపడండి? వాళ్ళ కులస్తులకు భయపడి. ఒక విషయం అండి, దయచేసి మాటలు జాగ్రత్తగా వినండి. నీకు ప్రభు కావాలి, ప్రభు యొక్క రక్షణ కావాలి, ప్రభు యొక్క రాజ్యము కావాలి అంటే నువ్వు కొన్ని వదిలిపెట్టుకోవలసిందే. దాంట్లో అనుమానమే లేదు. నాకు ప్రభు వద్దండి, నాకు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పే కావాలి, సమాజం మెప్పే కావాలి అంటే నీ ఇష్టం. ఎందుకు అనంటే, నీవు దేవుని మెప్పుని గనక నీవు గణపరచకుండా నువ్వు ఉన్నట్లయితే, నీకు దేవుడు కాకుండా మరి ఇంకేదన్నా అయినట్లయితే దేవుణ్ణి నువ్వు వెంబడించలేవు. అనగా నువ్వు దేవుణ్ణి వెంబడించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. వాళ్ళు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా ఆపేక్షించారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చూడండి 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు పరలోకమందున్న నా తండ్రి ఎదుట. అర్థమైందా అండి మీకు? రూతమ్మ గారు, అర్థమైందా మీకు? మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో పరలోకమందున్న దేవుని ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. ఇప్పుడు మనుషుల ఎదుట నువ్వు దేవుణ్ణి ఒప్పుకోకుండా ఏమండి నీ ఆచారాలనే పాటిస్తూ దేవుణ్ణి మాటల్ని పాటించకుండా దేవుణ్ణి వెంబడించకుండా అలాగే నువ్వు ఉన్నట్లయితే నీవు ఇక్కడే నీ యొక్క పరిస్థితి ఇక్కడి వరకే ముగింపబడుతుంది, కానీ నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేవు. ఇంకేమన్నాడు కింద? మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును. ఇప్పుడు దేవుడు నేను ఎరగనంటే వాడి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు నేను యేసు ప్రభువుని నేను ఎరగనండి అన్నాను అనుకోండి, మా కులస్తులకు భయపడు, లేకపోతే మా తల్లిదండ్రులకు భయపడు, లేకపోతే బంధువులకు భయపడు, అమ్మో నాకు యేసు ప్రభు తెలియలే, నేను ఎరగంలే, ఆయన ఎవరు నాకు తెలియదులే అన్నట్టుకుంటే
నేను పరలోకం వెళ్ళాక దేవుడు నన్ను ఏమంటాడంట, మరి నువ్వు నన్ను ఎరగనన్నావు, నా కొరకు బ్రతకలేదు, నువ్వు మనుషుల మెప్పునే ఆశించావు, మనుషుల కొరకే బ్రతికావు కాబట్టి నేను నిన్ను ఎరగనంటాడు. యేసు ప్రభు నన్ను ఎరగనంటే నా పరిస్థితి ఎక్కడా? నరకంలోనే. హల్లెలూయా. 70-80 సంవత్సరాల జీవితం కొరకు, ఈ చిన్న జీవితం కొరకు రక్షకుడైన దేవుని నా నోటితో నా జీవితంతో ఎరగను అంటే నా పరిస్థితి యుగయుగాలు నరకంలోనే. అందుకే ప్రభు అన్నాడు, మీరు మనుషుల పారంపర్యాచారము చొప్పున నడుచుకొని కూడా అన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? ఎలా నడుచుకోదాం? మీరు మనుషుల మీ పితరుల పారంపర్యాచారం చొప్పున నడుచుకోనకండి. ఇంకొక విషయం యోహాను సువార్తలో ఉంటుంది, మీరు చదవగలిగితే 9వ అధ్యాయం అంటే ఒకసారి చూడండి. అక్కడ ఒక వ్యక్తిని వెలివేస్తారు, పుట్టుగుడ్డువాడైనటువంటి వ్యక్తిని. 9వ అధ్యాయంలో 35వ వచనం, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగి, అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరిని అడగగా, యేసు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి. చూశారండి, పరిసయ్యులు, కులస్తులు, మతస్థులు వారిని గుడ్డివాడిని వెలివేశారు. ఇంతకు గుడ్డివాడిని వెలివేయటానికి కారణం ఏంటో తెలుసా? వాడేం తప్పు చేయలేదండి. నేను అప్పుడు చూడలేదు గుడ్డుని, ఇప్పుడు యేసు అనేటటువంటి వాడు ఆయన నా కన్నుల మీద బురద చేసి నా కన్నులు ఇచ్చాడు, నాకు కన్నులు కనబడుతున్నాయి. అంతకు ముందు నేను గుడ్డుని, యేసు ప్రభు నన్ను ముట్టినాక నేను చూస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు అంతే. మరలా పిలిచాడు, ఒరే నువ్వు ఎలా చూస్తున్నావు చెప్పంటే, ఊరికెందుకు నన్ను అడుగుతున్నారు మీరు ఆయన శిష్యులు కావాలనుందే అంటాడు. చదవండి ఆ మాట. 27వ వచనం, 26వ వచనం. అందుకు వారు 26, అందుకు వారు ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వారిని అడగగా, వాడు ఇందాక మీతో చెప్పింది కానీ కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పినా కొంతమంది ఏమరండి, నువ్వు ఏదైనా చెప్పుకో పాదిరి, మాది మాకే అంటే ఏమైంది చెప్పుకో, నేను ఇట్లనే బతుకుతామంటారు. వినరు కొంతమంది. ఇక వాళ్ళని దేవుడు కూడా మార్చలేడండి. ఎందుకు దేవుడు మార్చలేడంటే, నేను నా ఇష్టము అన్నప్పుడు నా ఇష్టాన్ని దేవుడు తీసివేయడు. గుర్తుపెట్టుకోండి, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని ఒకసారి నేను కమిట్ అయితే దేవుడు కూడా మార్చలేడు. అదే వ్యక్తి, దేవా నా ఇష్టం కాదు ప్రభువా, నా చిత్తము కాదు, నీ ఇష్టము నీ చిత్తము ప్రకారమే నేను జీవిస్తాను అంటే అలాగూ జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇందాక చెప్పా, మీరు నమ్మరు, వినట్లేదు అని అంటే ఏమన్నాడు, వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అడగ, అందుకు వారు నీవే వాని శిష్యుడు, మేము. చూసారండి, ఆ కారణం చేత అతన్ని వెలివేశారు. వెలివేయగానే దేవుడు ఏం చేశాడంట, 35వ వచనం, పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని. హలో, ఒకవేళ నీ సమాజం, నీ కులం, లేకపోతే యేసు ప్రభువు నమ్ముకున్నందుకు నీ బంధువులు నిన్ను వెలివేయచ్చు, కానీ యేసు ప్రభు నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను కనుగొంటాడు. హల్లెలూయా. నిన్ను కనుగొంటాడు ఆయన కోసం నువ్వు త్యాగం చేసినప్పుడు ఆయన నీ కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన కోసం నువ్వు త్యాగం చేసినప్పుడు ఆయన నీ కొరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ దినాల్లో త్యాగం చేసే క్రైస్తవులు తక్కువ అండి. యేసు ప్రభు దగ్గర నుంచి ఏమి వస్తుందా
తీసుకుందాం, యేసు ప్రభు దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం వస్తుందా అనుభవిద్దాం అనే వాళ్ళే ఉన్నారు. కానీ నేను యేసు ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి, ఆయన కొరకు నేను నిలబడాలనే వాళ్ళు చాలా తక్కువైపోయారు. కానీ అంత్య దినాల్లో దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడో తెలుసా? దేవుని కొరకు సాక్షులుగా బ్రతికే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు మా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. సంగమా, నువ్వు మోసం చేసుకోక దేవుని యందు విశ్వాసం కలిగి ఉండా. ఆయన అన్ని జనులను కూడా విశ్వసించినప్పుడు ఆయన రక్షించే దేవుడు. ఇంకా కింద చదవని అపోస్తల కార్యం ఎక్కడ ఉన్నాము? నువ్వు సందేహింపక వారితో కూడా 12వ వచనం, అప్పుడు ఆత్మ భేదమేమీ చేయక సెలవిచ్చెను, ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చి మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడు అతడు చూశారండి, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవును నీ ఇంటి వారును ఏంటంట చదవాలి, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురు. ఇంక ఇక్కడ రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నారండి? రక్షణ పొందడం అంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడి కంటే మన పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు యేసు ప్రభు అని అంగీకరించటం, అనగా బాప్తిస్మం తీసుకొనటం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం తీసుకున్న వాడు రక్షింపబడు. కొర్నేలి కుటుంబము ఆయన మాటలు విని బాప్తిస్మం తీసుకున్నారు. నేనేమంటున్నానంటే, నీకు దేవుని మెప్పు కావాలా, మనుషుల మెప్పు కావాలా? నీవు దేవుని మెప్పు కావాలి అనంటే నువ్వు దేవుని రక్షణ పొందాలి. నువ్వు మనుషుల మెప్పు కోసం చూసే వ్యక్తివైతే నువ్వు దేవుని మెప్పుని ఎప్పుడూ కూడా నువ్వు కనపరచవు, దేవుని ఎప్పుడు కూడా మయంపరచు. ఒకవేళ ఈరోజు దేవుని రాకడొస్తే, లేదా నీ ప్రాణమే ఒకవేళ ఈరోజు పోతే, నువ్వు రక్షణ పొందకుండా వ్యక్తివైతే నీకు నరకమే కదా. దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే నువ్వు ఖచ్చితంగా రక్షణ పొందాలి కదా. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందు. చదవండి ఆ మాట ఉందా అండి? పేతురు రాసిన పత్రికలోన ఎక్కడుంది ఆ మాట? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. అందుకనే రక్షణ మనం జాగ్రత్తగా మనము రక్షణ తీసుకోవాలి, రక్షణను కాపాడుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, హెబ్రీ 11వ 12వ అధ్యాయంలో ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందురు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి,
తర్వాత నేను చూపిస్తాను. ఆ, అందులో రాయబడి ఉంటుంది ఏమనంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే రక్షణ పొందాలి. కొర్నేలి ఏం పొందాడు? రక్షణ పొందాడు. కింద చదవండి 14వ వచనం, అపోస్తలుల కార్యం 11 15వ వచనం. నేను మాట్లాడాలనిపించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడను. చూశారా అండి? ఈ వాదనలో చాలా క్లారిటీగా చెప్పుచున్నాడు పేతురు. నేను దేవుణ్ణి అడ్డగించడానికి ఏ పాటి వాడినయ్యా? మనకిచ్చినట్టే వాళ్ళకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని సమానంగా ఇవ్వడానికి దేవునికి ఇష్టమైనప్పుడు నేనెంతటి వాడిని అడ్డగించడానికి అని అనగానే వారు విని ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పగా, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకోవచ్చు. చూశారండి? అప్పటి నుంచి అన్యజనులకు కూడా సువార్త ప్రకటిస్తున్నారు. హల్లెలూయా. అంతకుముందు దేవుడి సంగమా ఓన్లీ యూదులకు మాత్రమే యేసు ప్రభువుని గురించి చెప్పేవారు. యేసు ప్రభువుని గురించి యూదులు మాత్రమే చెప్పేవారు. ఎప్పుడైతే పేతురుకి దర్శనం వచ్చి కొర్నేలి ఇంట్లో రక్షణ గురించి బోధించి కొర్నేలి ఇంటి వారందరికీ బాప్తిస్మం ఇచ్చాడో, వారితో కలిసి భోజనం చేశాడో, ఈ వాదన రాగానే యూదులతో లేదా అపోస్తలులలో లేదా సున్నతి పొందినటువంటి క్రైస్తవులతో పేతురు చెప్పిన దాన్ని బట్టి అప్పుడు వారు కూడా అంగీకరించి దేవుణ్ణి మహిమపరిచారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకు కులాలు ఉన్నాయా? ఒకవేళ మనం ఉన్న ఊరిలో ఉన్నా కానీ మందిరంలో మనకు ఉండకూడదండి. అలా మనకు అలా ఉండకూడదు. మన క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాబట్టి సమానత్వం, సహోదర భావం, సహోదర భావం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ మనం ఉండాలి. కిందికి చదివినట్లయితే, స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చూశారండి, అన్ని సంవత్సరాలు లేదా అన్ని దినాలు యూదులకే వాక్యం బోధించారు, కానీ ఇంకెవరికి వాక్యము బోధించలేదు కొంతకాలం. అంటే మీరు ఇప్పుడు ఆలోచించండి, పేతురు గారికి దేవుడు ఇచ్చిన దర్శనమే అక్కడ కీ పాయింట్. అక్కడ నుండే అన్ని జనులకు సువార్త వెళ్ళింది. అక్కడ నుండే సమస్త మానవాళికి యేసుక్రీస్తు ప్రభువుని ప్రకటించడం ప్రారంభించారు. ఫెనీకే, కుప్ర, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీలు కొందరును కురేనీలు కొందరు వారిలో ఉండిరి. గ్రీసు దేశపు వారిలో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడైండని గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొన వలన అందరినీ హెచ్చరించేది. చూసారండి, ప్రభువుని ఎలా హత్తుకోవాలి? స్థిర హృదయముతో. 4 రోజులు ప్రార్థన చేసి ఏమండి మళ్ళీ ఇంట్లో ప్రార్థన చేయకుండా ఉండడం కాదు, ప్రతిరోజు స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకొని ఉండాలి. ఎవరిని? ప్రభువుని హత్తుకొని ఉండాలి.
ఇంకా అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, జనులు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చెను. వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరము సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది. హల్లెలూయా. పౌలును లేదా సౌలును అంత్యొకయకు తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. ఎవరంటే తీసుకొచ్చింది? బర్నబా తీసుకొచ్చాడు. వారు కలిసి అంత్యొకయలో ఏమండి 1 సంవత్సరం కూడా సంఘములో బోధించారు వాక్యం. 27వ వచనం, ఆ దినములందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంత్యొకయకు వచ్చిరి. వారు రాగాబు అను ఒకడు నిలబడి, ఆ భూలోకమందంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆ ఆత్మ ద్వారా సూచించెను. ఆత్మ ద్వారా సూచించును. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు చరిత్రలో ఉంటాయి ఈ విషయాలు. కరువు వచ్చేసింది, సంభవించెను. అప్పుడు శిష్యుల్లో ప్రతి వారును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు ఆయన పంపడము నిశ్చయించుకొనెను. ఆ అలాగున చేసి బర్నబా సౌలు అను వారి చేత ఆ పెద్దగైతకు తాళించి పంపెను. ఇక్కడ మీరు చూసినట్లయితే యూదయలో కాపురమున్న సహోదరులకు, ఎక్కడ కాపురమున్న? యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకునేను. అంటే సంఘము అప్పుడు చేసినటువంటి పని ఏంటంటే, వర్ధిల్లినటువంటి క్రైస్తవ కుటుంబాల్లో, ఆర్థికంగా కొంత బలపడినటువంటి క్రైస్తవ కుటుంబాల్లో యూదయలో ఉన్నటువంటి సహోదరులకు లేదా సేవకులకు, దేవుని సేవ జరిగిస్తున్నటువంటి వారికి చంద లేకపోతే కొంచెం కానుక ఏదైతే ఉందో దానినిచ్చి పంపించి సేవ మంచిగా చేయండి అని ప్రోత్సహించేవారు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేదకులైనటువంటి క్రైస్తవులకు, యూదులైనటువంటి సహోదరులకు వారి ధనాన్ని ఇచ్చి, వారు వర్ధిల్లిన దాంట్లో కొంత కొంత పోగు చేసి వారిని బలపరిచేవారు. హల్లెలూయా. అలాగునా చేసేవారు. కాబట్టి మనం గమనించినట్లయితే రక్షణ అనేది ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రాముఖ్యం. రక్షింపబడకుండా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మార్కు సువార్తలు 16వ అధ్యాయం ఉంటుంది కదా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డ, రక్షణ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ప్రాముఖ్యం. యూదులకే కానీ, అన్యులకే కానీ, ఇంకా ఏ ఇతరమైన మనుషులకైనా రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. దేవుడిని అడుగుదాం, దేవా నన్ను రక్షించండి.